వెల్కమ్ టు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో విజిటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. విజిటింగ్ కార్డ్ యొక్క స్టాండర్డ్ సైజ్ ఏమిటంటే 3.5 ఇంచులు విడ్త్ మరియు 2 ఇంచులు హైట్గా ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్పై చూపించిన విధంగా మనకు విజిటింగ్ కార్డ్ యొక్క అవుట్పుట్ చేయాలని అనుకుందాము, అంటే డిజైన్ చేయాలని అనుకుందాము. సో టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్లో నేమ్ అండ్ డెసిగ్నేషన్ రావాలి. టాప్ సైడ్ రైట్ సైడ్లో ఫోన్ సింబల్ మరియు ఫోన్ మొబైల్ నెంబర్ రావాలి. ఈమెయిల్ సింబల్ మరియు ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. సెంటర్లో కంపెనీ లోగో మరియు కంపెనీ నేమ్ రావాలి. అలాగే బాటమ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఆఫీస్ అడ్రస్ మరియు రైట్ సైడ్లో హోమ్ అడ్రస్ ఉండాలి. దీనికోసం ముందుగా విండోస్ సెర్చ్ బటన్లో వర్డ్ అని టైప్ చేసి వర్డ్ను ఓపెన్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో వెళ్ళాలి. సో లేఅవుట్ ట్యాబ్లో వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. అందులో లేఅవుట్ ట్యాబ్లో పోవాలి. లేఅవుట్ ట్యాబ్లో వెళ్ళినప్పుడు మనకు సైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సైజ్లో నుంచి మళ్ళీ కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అది వచ్చేసి మోర్ పేపర్ సైజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో పేపర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు టైప్ చేయాలి. హైట్ వచ్చేసి 2 ఇంచెస్ అని టైప్ చేయాలి. అలా టైప్ చేస్తే మనకు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఓకే అని క్లిక్ చేయాలి. మార్జిన్స్ ఆర్ టూ లార్జ్ అని ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు ఓకే అని క్లిక్ చేసి మనం మార్జిన్స్ ట్యాబ్లో వెళ్ళి టాప్ మార్జిన్ 0.2 ఇంచ్, లెఫ్ట్ మార్జిన్ 0.2 ఇంచ్, బాటమ్ మార్జిన్ 0.2 ఇంచ్, రైట్ మార్జిన్ 0.2 ఇంచ్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి. అప్పుడు మనకు స్క్రీన్ మీద విజిటింగ్ కార్డ్ సైజ్ ఇలా కనపడుతుంది. ఇప్పుడు జూమ్ ఇన్ చేసుకోవాలి. అది 250%గా మార్చుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ మనకి పైన చూపించిన విధంగా కనపడుతుంది. ఇక్కడ మనము పర్సన్ యొక్క నేమ్ టైప్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకొని మనము నో స్పేసింగ్ అని హోమ్ ట్యాబ్లో వెళ్ళి సెట్ చేసుకోవాలి. నో స్పేసింగ్ అని కింద తర్వాత బోల్డ్ సెట్ చేసుకోవాలి. బోల్డ్ సెట్ చేసుకున్న తర్వాత నేమ్కి చివరిలో లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ కీని 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్లో వెళ్ళి సింబల్స్ గ్రూప్లోని సింబల్స్ సెలెక్ట్ చేసుకొని మోర్ సింబల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సింబల్స్ డైలాగ్ బాక్స్ మోర్ సింబల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సింబల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనం ముందుగా ఫాంట్ బాక్స్లో వెళ్ళి వింగ్డింగ్స్ 2 అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫోన్ సింబల్ కనపడుతుంది. అది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ బటన్ ఇక్కడ ఫోన్ సింబల్స్ అనే వింగ్డింగ్స్ 2 అనే సింబల్ ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫోన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ బటన్ నొక్కి క్లోజ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. సో సింబల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. సో ఎగ్జాంపుల్ +91 అనేది కంట్రీ కోడ్ టైప్ చేసి డాష్ అని టైప్ చేసి ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. సో ఇలా చేసిన తర్వాత ఇదంతా సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అనే ఆప్షన్ సెట్ తీసేయాలి. సో తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సో ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి లేదు, సేమ్ అదే ఫాంట్ సైజ్ పెట్టేయండి. సో నో కర్సర్ని ఎండింగ్లో పెట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ లైన్కి వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ లైన్లో మనము మేనేజింగ్ డైరెక్టర్ అనే డెసిగ్నేషన్ని టైప్ చేయాలి. తర్వాత ట్యాబ్ కీ ప్రెస్ చేయాలి. ట్యాబ్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి. ఇప్పుడు కూడా సేమ్ ఇన్సర్ట్లో వెళ్ళి సింబల్లో వెళ్ళి మోర్ సింబల్స్లో వెళ్తే అక్కడ సింబల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అక్కడ నుంచి మనము వింగ్ ఫాంట్ డైలాగ్ బాక్స్లో వింగ్డింగ్స్ 1 అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈమెయిల్ అడ్రస్ యొక్క సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని ప్రెస్ చేసి క్లోజ్ అని చేస్తే అప్పుడు ఈమెయిల్ సింబల్ కనపడుతుంది. ఇక్కడ తర్వాత ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ gaurishnkar@gmail.com అని వస్తుంది. ఇది ఫాంట్ సైజ్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో దీనికి ఫాంట్ సైజ్ కొంచెం తగ్గించుకుంటే మనకు అది ఆ లైన్లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫాంట్ సైజ్ కొంచెం తగ్గించుకుంటే ఒకటే లైన్లో రావడానికి అవకాశం ఉంటుంది.
సో ఆ తర్వాత కర్సర్ని ఎండింగ్లో పెట్టి అగైన్ సో ఇక్కడ కోలన్ పెట్టుకోండి. మేనేజింగ్ డైరెక్టర్ అనే ఫాంట్ సైజ్ కూడా కొంచెం తగ్గించుకుంటే కరెక్ట్ ఈక్వల్గా వస్తుంది రెండు. సో ఇక్కడ ట్యాబ్ కీ ప్రెస్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కర్సర్ని ఎండింగ్లో పెట్టి సెకండ్ లైన్ ఎండింగ్లో పెట్టి కర్సర్ ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఎంటర్ కీని 2 times ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇన్సర్ట్లో వెళ్ళి మామూలుగా సేమ్ అలాగే ఇంత ముందు విధంగా ఇన్సర్ట్లో వెళ్ళి సింబల్స్లో వెళ్ళి అలాగే మోర్ సింబల్స్లో వెళ్ళి అక్కడ మనకి సింబల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అక్కడ నుంచి ఫాంట్ డైలాగ్ బాక్స్లో వెళ్ళి మనకు వెబ్డింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్లో సెలెక్ట్ చేసుకొని మనకు ఇక్కడ ఒక సింబల్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ లైన్లో ఫస్ట్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్సర్ట్ అని క్లిక్ చేయండి. సో 66 కోడ్ వస్తుంది దానికి. ఆ 66 కోడ్ అని టైప్ చేసినా కూడా సెలెక్ట్ అయ్యి ఇన్సర్ట్ చేసుకొని క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత అగైన్ ఇప్పుడు కంపెనీ నేమ్ టైప్ చేయాలి. ఎగ్జాంపుల్ జిఎస్ టెక్నాలజీస్ అని నేను టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో అదంతా టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనము ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు హోమ్ ట్యాబ్లో వెళ్ళి దీనికి సెంటర్ చేసుకోవాలి. సెంటర్ కోసం మనకు సెంటర్ ఆప్షన్ ఉంటుంది. సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫాంట్ సైజ్ 18 పెట్టుకున్న తర్వాత సో ఓన్లీ జిఎస్ టెక్నాలజీస్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఫాంట్ సైజ్ అనేది అల్జీరియన్ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అల్జీరియన్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ ఫాంట్ సైజ్ అనేది చాలా పెద్దగా కనపడుతుంది. ఆ తర్వాత ఎండింగ్లో కర్సర్ పెట్టిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకు కర్సర్ నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఆ తర్వాత మనకు హోమ్ ట్యాబ్లో వెళ్ళి నో స్పేసింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇలా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి టైప్ చేసిన తర్వాత నో స్పేసింగ్ అని ఇచ్చేసి అక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో వెళ్ళి షేప్స్లో వెళ్ళి ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పైన చూపించిన విధంగా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేసినప్పుడు మనకి ఇది బ్లూ కలర్లో కనపడుతుంది. ఇక్కడ నుంచి మనకు ఫార్మాట్ ట్యాబ్లో వెళ్ళి షేప్స్లో వెళ్ళి నో ఫిల్ అని ఇస్తే ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఫిల్లింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న టెక్స్ట్ కనపడుతుంది. సో నెక్స్ట్ ఇన్సర్ట్లో వెళ్ళి అగైన్ లైన్ షేప్స్లో వెళ్ళి లైన్ సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ ప్రెస్ చేసి హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో హారిజాంటల్ లైన్ డ్రా చేసినప్పుడు మనకు లైన్ కరెక్ట్గా లేనప్పుడు డౌన్ యారోకి అప్ యారోకి యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అలాగే సేమ్ ఇన్సర్ట్లో వెళ్ళి షేప్స్లో వెళ్ళి అదే లైన్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి సెంటర్లో వర్టికల్గా ఒక లైన్ డ్రా చేయండి. సో యూజింగ్ అప్ యారోకి లెఫ్ట్ యారోకి యూ కెన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఆఫీస్ అడ్రస్ అని టైప్ చేయండి. సో ఆఫీస్ అడ్రస్ అని టైప్ చేసిన తర్వాత ట్యాబ్ కీ ప్రెస్ చేసి అగైన్ హోమ్ అడ్రస్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకు అడ్జస్ట్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చూద్దాం. సో ఇక్కడ దేర్ ఇస్ నో ఆప్షన్ టు అడ్జస్ట్. సో ఇక్కడ అగైన్ హోమ్ అడ్రస్ అని టైప్ చేద్దాం. ఆఫీస్ అడ్రస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ కూడా స్పేస్ ఎక్కువ వస్తుంది. సరే ఎనీహౌ వీ హ్యావ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ మనం ఫాంట్ సైజ్ తగ్గించడం ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఇప్పుడు ఆఫీస్ అడ్రస్ దగ్గర మనం ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఫాంట్ సైజ్ నా హోమ్ అడ్రస్ అని కూడా టైప్ చేయొచ్చు. ఇప్పుడే సో ఇక్కడ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫీస్ అడ్రస్ దగ్గర ఎంటర్ ప్రెస్ చేయండి. కొంచెం ఫాంట్ సైజ్ ఆ పైన ఆఫీస్ అడ్రస్ పైన ఉన్న స్పేస్ దగ్గర ఫాంట్ సైజ్ తగ్గించండి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆఫీస్ అడ్రస్ అనేది వస్తుంది. అక్కడ నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి కూడా హోమ్ అడ్రస్ అని టైప్ చేయండి. సో హోమ్ అడ్రస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి హౌస్ నెంబర్ టైప్ చేయండి. హౌస్ నెంబర్ టైప్ చేసిన తర్వాత అగైన్ ట్యాబ్ కీ ప్రెస్ చేసి హోమ్ అడ్రస్ యొక్క హౌస్ నెంబర్ టైప్ చేయండి. హోమ్ అడ్రస్ యొక్క హౌస్ నెంబర్ టైప్ చేసినప్పుడు అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేసి ఇక్కడ స్ట్రీట్ నేమ్, సో స్ట్రీట్ నేమ్ కామా పెడదాం. ఇక్కడ కర్సర్ ఎండింగ్లో పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ట్రీట్ నేమ్ ఎంజీ రోడ్ అని కామా పెట్టి అగైన్ ట్యాబ్ కీ ప్రెస్ చేసి సేమ్ హోమ్ అడ్రస్ యొక్క స్ట్రీట్ నేమ్ కూడా బళ్ళారి చౌరస్తా అని టైప్ చేసి ఇక్కడ కామా పెట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి.
కామా పెట్టి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే అగైన్ ఇంకొక లైన్ వస్తుంది. ఇక్కడ కర్నూలు పిన్ కోడ్ అని టైప్ చేసేస్తాము 518001 అని. అగైన్ ట్యాప్ కీ ప్రెస్ చేసి అగైన్ హోమ్ అడ్రస్ సిటీని టైప్ చేయాలి. కర్నూలు 518004 అని టైప్ చేసేస్తే దీంతో మనకి విజిటింగ్ కార్డ్ రెడీ అయిపోతుంది.